హాయ్ నమస్తే వ్యూస్. భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఒకటే న్యూస్, జానీ మాస్టర్ అరెస్ట్. నిజంగా కూడా చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి ఒక కొరియోగ్రాఫర్గా ఎదిగి ఒక మంచి స్థాయి తెచ్చుకున్న, ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చుకున్న కొరియోగ్రాఫర్కు అలా జరిగింది. ఇంకో పక్క చూస్తే ఒక అమ్మాయి, తను కూడా చిన్న ఏజ్ నుంచి కష్టపడి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అయ్యి తనతో పాటే ఉంది. ఇద్దరు లైఫ్లు చూస్తే కనుక చాలా సెన్సిటివ్ మ్యాటర్, చెప్పడానికి కూడా చాలా కష్టము. కానీ ఈ సందర్భంలో న్యాయశాఖ, న్యాయ వ్యవస్థ, పోలీసు వాళ్ళు కరెక్ట్గా ఎంక్వైరీ చేసి ఎవరి దిక్కు న్యాయం ఉంది, ఎవరి దిక్కు అన్యాయం ఉంది అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇద్దరు లైఫ్లు కూడా ఇంపార్టెంటే. ఒకవేళ జానీ మాస్టర్ కనుక తప్పు చేస్తే చట్టానికి ఎవరు అతిథులు గారు, చట్టం దృష్టిలో అందరూ సమానమే కాబట్టి శిక్ష పడాల్సిందే. ఇన్ కేస్ ఒకవేళ కనుక అమ్మాయి కనుక తప్పుడుగా చేస్తే కనుక ఆమెకు కూడా సరి అయిన శిక్ష పడాల్సిందే. చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఎందుకంటే ఒక కొరియోగ్రాఫర్గా ఆ స్థాయికి పోవాలంటే చాలా కష్టం. నేను కూడా చాలాసార్లు జానీ మాస్టర్ను ఢీ షోలో చూశాను. అందరికి కూడా తెలుసు, మంచి డ్యాన్స్ చేస్తారు. ఇంకా ఆ అమ్మాయి విషయంలో ఆమె కూడా ఈ మధ్యలోనే మంచి లైఫ్లో గ్రోత్ అవుతూ ఉంది. చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇద్దరు కూడా ఇంపార్టెంట్ వ్యక్తులే, మంచి పాపులర్ ఉన్న వ్యక్తులే. కాబట్టి పోలీస్ వాళ్ళు చాలా జాగ్రత్తగా, చాలా సెన్సిటివ్గా ఆలోచించి ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ ఏముంది అనేది ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. అలాగే నిన్న కోర్టులో ప్రవేశపెట్టి 14 రోజుల రిమాండ్ కూడా విధించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయినా కూడా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో పోలీసు వాళ్ళు జాగ్రత్తగా ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇద్దరు కూడా ఇంపార్టెంటే. జానీ మాస్టర్ ఎంతో కష్టపడి ఒక మంచి పొజిషన్లోకి పోయాడు. ఒక కొరియోగ్రాఫర్గా మంచి పొజిషన్లో ఉన్నాడు. మంచి పొజిషన్లో ఉన్న సందర్భం ఇట్లా జరగడం చాలా బాధాకరమే. అట్లాంటి తప్పు చేస్తే చట్టం దృష్టిలో ఎవరు కూడా అతిథులు కాదు. ఎవరి తప్పున్నా వాళ్లకు శిక్ష పడాల్సిందే అని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు మొదటిసారి చూస్తే మీరేమన్నా తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూ ఉండండి ఇలాగే BDTV ఇండియా న్యూస్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.